ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఒక అవుట్డోర్ ఫిట్టింగ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడికంటే కొండగట్ట దగ్గర ఒక ఎల్ఈడి లైట్స్ అయితే ఫిట్ చేయడానికి అయితే ఈరోజు అయితే మనం వెళ్తున్నాం. మనకు కస్టమర్ వచ్చేసి యూట్యూబ్ నుండి అయితే మెసేజ్ చేసిండు, ఒక 2 ఎల్ఈడి లైట్ కావాలి అతని ఫెజర్ బండి. కానీ మనమైతే ఇక్కడ నుండి అయితే కొండగట్టుకి వెళ్ళి అక్కడ మనం ఈ లైట్స్ అయితే ఫిట్ చేయాలి. మనకి ఇక్కడ నుండి వచ్చేసి 90 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే చూపెడుతుంది. మనం ఫస్ట్ టైమే ఇంత లాంగ్ వెళ్ళి ఒక కస్టమర్కి అయితే లైట్స్ అయితే ఫిట్ చేసుడు. మెయిన్గా మన సబ్స్క్రైబర్ కాబట్టి మనం ఖచ్చితంగానైతే ఫిట్ చేయాలి. మనమే డైరెక్ట్ అని అయితే వెళ్తున్నాం. మనకు 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నది. ఒక 2 అవర్స్ అయితే మనం ఎంత గట్టి కొట్టినా 2 అవర్స్ అయితే టైం పడుతుంది. అందుకోసమే నాకు కొద్దిగా తోడు కోసం అయితే మధ్యలో ఒక ఫ్రెండ్ని అయితే తీసుకొని అయితే వెళ్తాను. ముందట షైన్ బండి మీద ఉన్నారు నా ఫ్రెండే. నేను ఇద్దరం కలిసి అయితే అక్కడికైతే వెళ్ళి లైట్స్ అయితే ఫిట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం పల్లెటూరు నుండి అయితే వెళ్తాం. వీడు వచ్చేసి మనకు రూటు చెప్పడానికి అయితే హెల్ప్ కోసం అయితే తీసుకెళ్తాను. అట్లనే కొద్దిగా తోడు ఉంటుంది అని అయితే తీసుకెళ్తాను. ఎందుకంటే మనం ఈ పల్లెటూరు నుండి మ్యాప్ పెట్టుకొని పోవచ్చు, కానీ ఎంతైనా ఒకళ్ళు ఉంటే కొద్దిగా ఫ్రీ ఉంటుందని అయితే వాడిని అయితే తీసుకొని వెళ్తాను. వాడైతే నాకు ధర్మవరంలో అతని బండి ఎత్తేసి అక్కడ నుండి మేమిద్దరం అయితే ఒకటే బండి మీద అయితే వెళ్దాం. ఫస్ట్ టైం మనం అంత లాంగ్ వెళ్ళి ఫిట్ చేయడానికి అయితే వెళ్తాం కాబట్టి కొద్దిగా మనకైతే ఒక తోడు కావాలని ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాను. ఇంత లాంగ్ అనేది ఇదే ఫస్ట్ టైం. మధ్యలో పోతుంటే మనకు పల్లెటూర్లు ఇవన్నీ ఉన్నాయి. మనం బండి అయితే మంచిగా గట్టిగానే కొడుతున్నాం, 80-90 స్పీడ్ కొడుతున్నా. కానీ నాకన్నా ముందు అయితే వాడైతే ఇంకా వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి అంతా రూట్ తెలుసు, టకటక వెళ్ళిపోతాడు. నేను కూడా 80-90 స్పీడ్ కొడతాను, కానీ వాడు షైన్ బండినే 80 కన్నా ఎక్కువ కొడతాడు. నేను ఇక్కడ మీటర్లో చూస్తానా 80 స్పీడ్ అట్లున్నా, వాడైనా అంతకన్నా ఎక్కువ కొడతాడు. ఈ ఒక 11 వరకు అయితే ఇప్పుడు జగిత్యాల టు కొండగట్టు రూట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. వాడు బండి అక్కడ ధర్మవరంలోనైతే పెట్టేసిండు. అక్కడ వాడు మెట్ ప్లేస్లో ఎత్తాడు, అందుకే బండి అక్కడ పెట్టేసి మేము ఇక్కడ నుండి అయితే ఒకటే బండి మీద అయితే వచ్చేసినాం. ఇది జగిత్యాల టు కొండగట్టుకు వెళ్ళే రోడ్. వాళ్ళన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. అయితే ఇప్పుడు విషయం ఏంటిదంటే, నేను కొండగట్టు వరకు వెళ్ళడానికి నాకు ఒక 90 కిలోమీటర్స్ అయితే మన సబ్స్క్రైబర్ను ఎక్కడ అంటే కొండగట్టు నుండి ఇంకొక 9-10 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. అయితే మనం ఏం చేస్తామంటే, అన్నను కొండగట్టు వరకు అయితే వచ్చేయండి అన్న, మేము కొండగట్టు వరకు వస్తాం అని చెప్పేసినాం. అంటే అన్న ఓకే అన్నాడు. ఇప్పుడు మేమిద్దరం అయితే కొండగట్టు కాడ కలుసుకొని ఆ బండికి అయితే లైట్స్ అయితే ఫిట్ చేసేస్తాం. మనకి ఇది అంతా సింగిల్ వే, కొద్దిగా స్పీడ్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే సింగిల్ ఉన్నాయి, ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. అంటే మనం కూడా మెల్లగానే పోయినాం. ఎందుకంటే మనం 11 వరకు అయితే రీచ్ అయినాం ఇక్కడ కొండగట్టు వరకు. ఇదే కొండగట్టు. ఇక్కడ మనకు ఫస్ట్కు జయంతి ఉన్నది కాబట్టి కొద్దిగా జనాలు కూడా బాగా మంది ఉన్నారు. కొద్దిగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. మనం ఇక్కడ నుండి మీకు చూపెడతా. జెండాలు ఇవన్నీ అయితే కొండగట్టు వచ్చినామనే ఫీలింగ్ తోటి అయితే అనిపించినాయి. కొద్దిగా మనకు కాల్ చేసినాం కస్టమర్కి, కొద్దిగా ముందటున్నామని చెప్పుడుతోటే అక్కడ ఒక మర్రి చెట్టు కాడ అయినాం. మేము అక్కడికి వచ్చేయండి అని చెప్తే డైరెక్ట్ మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పాదయాత్ర చేసేటోళ్ళు ఇంకా డేంజర్ ఉన్నది ఎండలకైతే. పాపం స్వాములందరూ అయితే పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసారు. వెల్కమ్ టు కొండగట్టు. ఇదైతే బిగ్ బాక్స్ కొత్తది. నేను ఫస్ట్ టైం అవుట్డోర్ కోసం అని కొన్నా, అదే రోజు కొన్నా. దీన్ని అయితే ఓపెన్ చేసిన. ఎవరికన్నా బిగ్ బాక్స్ ప్రైజ్ కానీ ఏమైనా కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫెజర్ బండికి అయితే 5 నెంబర్ ఎల్లంకి తోటి ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాను. ఈ వీడియోలో అది నాకు ఎప్పటికీ మెమరీఫుల్ అయితే ఉంటుంది. మనమైతే 2 ఎల్ఈడి లైట్స్ అయితే తీసుకొచ్చినాయి. ఇవే ఆ ఎల్ఈడి లైట్స్, వారంటీ 1 ఇయర్ వారంటీ తోటి. ఇంత దూరం వచ్చి వేయడానికి మెయిన్ ఏంటిదంటే, కస్టమర్ మనం వేసే లైట్స్ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ కావాలి. 100% సాటిస్ఫాక్షన్ అయితేనే మనం చేసిన వర్క్ అనేది వాల్యూ ఉంటుందని అయితే ఇంత దూరం అయితే వచ్చేసినాం. ఇంత దూరం రావడానికి నాకు ఒక 90 కిలోమీటర్స్, అంటే అప్ అండ్ డౌన్ 180 కిలోమీటర్స్ వస్తుంది. అంటే నా బండి ఎంత మైలేజ్ ఇస్తుంది, నాకు ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ 2 ఎల్ఈడి లైట్స్కి నేను 1200 అయితే అన్నకి చెప్పేసిన. అన్న నాకు సాటిస్ఫాక్షన్ కొద్దీ నాకు 1500 అయితే
అమౌంట్ అయితే పే చేసిండు. కాకపోతే నేను అక్కడికి వెళ్ళడానికి 180 కిలోమీటర్స్, నాకు ఎంత పెట్రోల్ ఖర్చు అయి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. జస్ట్ నేను మనీ కోసం కాకుండా మన సబ్స్క్రైబర్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమనే నేను అంత దూరం అయితే వెళ్ళిన. దీనికి ఫేజర్కి అయితే మనం ఎల్ఈడి లైట్స్ అయితే ఫిట్ చేసి ఇస్తాను. ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అన్నతోటి నేను చెప్పింది ఏంటంటే లోకల్లో ఫిట్ చేసుకో అని అన్నా, ఓకే అన్నాడు. కాకపోతే తర్వాత ఇక్కడ ఫిట్ చేస్తారో చేయరో కొద్దిగా డౌట్ అంటే ఫస్ట్ మీకు బస్ కేసు ఇస్తా అన్నా అని చెప్పిన. కాకపోతే మనం తర్వాత కొద్దిగా ఆలోచించి మళ్ళీ అక్కడ వాళ్ళు కరెక్ట్ చేయకపోయినా, లైట్స్ ఏమైనా ఫెయిల్ అయినా అన్న సాటిస్ఫాక్షన్ కాకపోయినా మంచిగా ఉండదని అయితే డైరెక్ట్గా అయితే నేనే వస్తా అని చెప్పి అయితే వెళ్ళిన. అందుకోసమనే ఈ వీడియో ఇస్తాను. ఎందుకంటే మనం మెయిన్గా సాటిస్ఫాక్షన్ కావాలని వెళ్ళిన. ఈ లైట్స్ మనం 2 వారంటీ 1 ఇయర్ వారంటీతో ఇస్తున్నాం కదా. ఎందుకంటే కస్టమర్ డైరెక్ట్ లైవ్లో మనం ఫిట్టింగ్ చేసి లైట్ పర్ఫార్మెన్స్ మనకు సాటిస్ఫాక్షన్ అయితే అంత దూరం వెళ్ళి. ఎందుకంటే మెయిన్గా ఒక్కొక్క బండికి ఒక్కొక్క కంప్లైంట్ అయితే ఉంటుంది. కొన్ని హెడ్ లైట్ డిమ్ అయిపోయి లైటింగ్ తక్కువ వస్తుంది, కొన్ని వైరింగ్ ప్రాబ్లం ఉండి లైటింగ్ తక్కువ వస్తుంది, ఒక్కొక్క లెక్క ఉంటుంది. అందుకోసం మనం దీన్ని ఫిట్ చేసేటప్పుడు మనకు దీనికి ప్రాబ్లం ఏంటిది అనేది తెలుస్తుంది. అందుకోసమనే మనం డైరెక్ట్ అయితే వెళ్ళినాం. ఒక 15-20 నిమిషాల లోపే మనం దీన్ని అయితే ఫిట్టింగ్ అయితే చేసేసినాం. కాకపోతే ఫిట్టింగ్ చేసేటప్పుడు నేను కొన్ని చూసిన, దీనికంటే బండితో వచ్చిన అన్న ఏం మాడిఫికేషన్ చేయాలి. బండికి అప్పర్ డిప్పర్ ఉంటుంది కదా, దాని డిప్పర్ వేస్తే 2 పాయింట్లు, అప్పర్ వేస్తే సింగిల్ పాయింట్ అయితే వస్తుంది. మనం సేమ్ యాజ్ టీస్గా అట్లనే ఫస్ట్ వేసి అన్నకు లైట్ చూపెట్టిన ఎట్లా వస్తుంది అనేది. ఇది అప్పరు ఓన్లీ 1 పాయింట్, డిప్పర్ వచ్చేసి 2 పాయింట్స్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఇట్లుంటే లైటింగ్ అనేది తక్కువ వస్తుంది. ఎట్లా అంటే మనకు ఎక్కువ అప్పర్ వాడదాం. అందుకోసమనే దీన్ని మనం ఆల్టరేషన్ చేసి మనకు 2 పాయింట్స్ అయితే వచ్చేటట్టు ఇక్కడ సింగిల్ వైర్ తోటి అయితే దీన్ని కనెక్షన్ చేసేసినాం. ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం ఫుల్ లైటింగ్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్. మనకు 2 అప్పర్ వేస్తే 2 పాయింట్లు, డిప్పర్ వేస్తే 2 పాయింట్లు ఖచ్చితంగా 100% వర్క్ చేస్తాయి. ఈరోజు మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయితే వేసేసినాం. దీనికి ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే వేసేసినాం, 2 వేసేసినాం. అట్లనే వైరింగ్ కూడా దీనికి పర్ఫెక్ట్ అయితే వేసేసినాం. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యిండు. దీని లైట్స్ పాత వారంటీ కార్డును బాక్స్ అయితే మనం 1లో అయితే పెట్టేసినాం. ఈ నైట్ టైం ఎట్లా వస్తుంది అనేది కూడా మనం కస్టమర్ని అయితే వీడియో తీసి అయితే పెట్టమన్నాం. కస్టమర్ ఒకవేళ నైట్ మనకు వీడియో పెడితే ఎట్లుంటుంది అనేది కూడా మీకు చూపెడతా. నా బండి అయితే ఇక్కడ ఉంది, ఇట్లా రోడ్డు పక్క పొంటి అయితే ఆగైతే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను. ఇక్కడనే ఫిట్టింగ్ కూడా అయిపోయింది. కండలు అయితే ఇక మనం బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మనం వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. మా ఫ్రెండ్ను అక్కడ కస్టమర్ అయితే సోడా తాగడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు మనం అక్కడ నుండి డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. నన్ను పిలుస్తాడు కమాన్ వచ్చేరా అని. నేనైతే కండలు డైరెక్ట్ అయితే వెళ్ళిపోతా. ఒక 2 నిమిషాలు అయితే కస్టమర్ తోటి మాట్లాడైతే వెళ్ళిపోతా. ఓకే అన్న, వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఓకే రైట్. ఓకే ఫోన్ చేయన్న, నైట్ ఫోన్ చేయి. ఓకే రైట్ బాయ్. ఎవరికన్నా కావాలన్నా చెప్పు. అంటే నేను దర్గా పంపిస్తే కార్గోలో పంపిస్తా. నేను వచ్చేది ఉంటే అంటే ఇక స్పెషల్గా వచ్చాడు. సరే ఓకే, నేను వచ్చేటప్పుడు ఉంటే చెప్తా. ఓకే రైట్. ఇక్కడ నుండి అయితే అన్నకైతే సెండ్ ఆఫ్ చెప్పి మనమైతే వెళ్ళిపోతున్నాం. మనం మెయిన్గా ఏంటిదంటే ఇప్పుడు చూసిన కదా కస్టమరు, మనం లైట్ ఫిక్స్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది మనం డైరెక్ట్ లైవ్లో చూస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది. అందుకోసమనే మనం వెళ్ళినాం. ఇప్పుడు కొండగట్ట అయితే ఏంద్రా బాబు అని ఇప్పుడైతే మనం కొండగట్ట అయితే దాటేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఈ వీడియో అయితే బ్లాగ్ అయితే ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేసి ఇస్తా. ఎందుకంటే బాగా బోరింగ్ ఉన్నా కానీ ఎవరైతే చూడరు. దీని తర్వాతనైతే నైట్ టైం పంపించిన ఆ వీడియో ఎట్లుంటుంది అనేది మీకు అయితే
చూపెడతా లైటింగ్ ఎట్లా వస్తుంది అనేది. వీడియో నచ్చితే లాస్ట్కి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి.